ఎంపీ జాదవ్ జనగొంతుక. వాస్తవంగా ప్రతి మనిషి ఆర్థిక సంపాదన కన్నా ఆస్తుల సంపాదన కన్నా ఏ మనిషి అయినా కానీ అభివృద్ధి చెందాలంటే అక్షర సంపాదన చాలా ముఖ్యం. మనిషికి అక్షరం ఉన్నోడే మేధావి అవుతాడు, సమాజాన్ని నిర్మించగలుగుతాడు, సమాజాన్ని శాసించగలుగుతాడు. కానీ ఆ అక్షరం ఇవాళ ఏమవుతుందంటే అనకార్య చేతిలో వాడే అవసర పాలవుతుంది. ఇక ఒక హాస్టల్లో ఒక దొరసాని ఉన్నదట, ఆ దొరసాని నేను చెప్పిందే వేదం, నేను ఈ సామ్రాజ్యానికి పట్టపురాణిని, మనం చెప్పినట్టే వినాలి, లేదంటే జవాన్లను పంపిస్తా బిడ్డ, మీ అయ్యవ తోళ్ళు విక్కిస్తా అంటానంట. ఆ అయ్యవాళ్ళ దగ్గరికి తోళ్ళు విక్కిస్తానుడే కాదు, ఆ అయ్యవాళ్ళ దగ్గరికి పోలీసులను కూడా పంపింది. వాళ్ళు పడే మానసిక వేదన ఎట్లున్నది? అసలు వాళ్ళ పిల్లలు చేసిన తప్పేంటిది? వాళ్ళ దగ్గరికి ఒక అధికారిని, అంటే ఒక హాస్టల్ అధికారిని పోలీసు వాళ్ళని పంపాల్సిన అవసరం ఏంటిది అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వీళ్ళు ముల్కనూరు నుంచి వచ్చారు, ఎక్కడికి వచ్చారు? కటకటేరుకి వచ్చారు. ఈ కటకటేరు ఎన్ని కటకటాలు ఉన్నాయనేది వాళ్ళు అవస్థలు పడతారు, మనకు అండబడ్డారు. వాళ్ళ బాధ ఏదో మనం తెలుసుకుందాం. అమ్మ చెప్పు, ఏం జరిగింది? స్కూల్ దగ్గర వెళ్ళడం జరిగింది. విండో దగ్గర పాప కూర్చుంటే ఏం రాస్తున్నామా అని అడిగినట. సార్ నేను శ్రీవాణి అని పేరు రాసిన, శ్రీనిజ అని రాసుకున్నది, ఇస్తావా ఇవ్వని బెదిరించిందట. బెదిరించిన ఏడ్చుకుంటా 8 గంటలకు ఫోన్ చేసింది. చేసిన తర్వాత నేను డ్యూటీ జరిగి స్కూల్ దగ్గరికి వెళ్ళి పీటీ మేడం అడిగిన, పీటీ మేడం మరి ఇట్లా సార్ బెదిరించిందట, మరి అడగండి అని చెప్పిన. చెప్తే మేడం ఉండి సరే అమ్మా లంచ్ టైంలో రండి అని అన్నది. తర్వాత నేను ఊకే మీరు వేధిస్తున్నారు, సఫర్ అవుతుంది పాప, మీరు నేను ఎక్కడ మాట్లాడినా అక్కడ మాట్లాడని చెప్పిన తర్వాత లంచ్ టైంలో రమ్మని చెప్పేసి మేము ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పోలీసులు మా ఇంటికి వచ్చి మళ్ళీ స్కూల్ దగ్గర తీసుకెళ్లారు. మాకు ఏంటంటే న్యాయం జరగాలని అడుగుతున్నాం. మా ఇంటికి ఏ అధికారంతో ఆమె పంపించింది అనేది మాకు చెప్పాలని అనుకుంటున్నాం. ఎక్కడ జరిగింది? అసలు వాళ్ళు ఎవరు? అసలు వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఇది తెలుసుకుందాం. మీరు ఎక్కడ ఉంటారు సార్? చిన్న ముల్కనూరు, చీమవాడ మండల్, కరీంనగర్ జిల్లా, చిన్న ముల్కనూరు. ఇప్పుడు ఏదైతే స్కూల్ ఉన్నదో మీరు చెప్తున్న ఈ మోడల్ స్కూల్ ఎక్కడ ఉంటది? చిన్న ముల్కనూరులో ఉంటది మోడల్ స్కూల్. మోడల్ స్కూల్ లో ప్రిన్సిపల్ గారికి మేము పోయినాం. పోతే అప్పుడు ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని రమ్మన్నారా లేకుంటే మీరే? మేము ఫోన్ చేస్తే పోయినాం నేర్చుకుంటా. వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తే మేము వెళ్ళినాం. ఎందుకు ఇట్లా ఫోన్ చేసి నేర్చుకుంటా అని పోయినాం. నాకు తెలియదు, వాళ్ళ మమ్మీకి ఎరుక. వాళ్ళ మమ్మీ పోదామంటే పోయినాం. సరే చెప్పండి అమ్మా, మీతో ఏం చెప్పింది పాప? మమ్మీ నేను ఇట్లా శ్రీవాణి పేరు రాసిన, శ్రీనిధి పేరు రాసుకున్నా, సారా చిన్నోడ కూర్చుంటే ఇస్తావా ఇవ్వని అడగడం జరిగింది. వేరే ఇచ్చింది నన్ను, నేను మేడకి ఇస్తా ఇవ్వవని అంటే ఇచ్చిందట. ఇచ్చి మళ్ళీ నాకు పొద్దున్న మార్నింగ్ ఫోన్ చేసి 8 గంటలకు ఫోన్ చేసి ఏడుచుకుంటూ ఫోన్ చేస్తే నేను మళ్ళీ సరే మమ్మీ నేను వస్తా, డ్యూటీ దిగిన తర్వాత వస్తా అని చెప్పి మేము డాడీకి ఫోన్ చేసినా. వచ్చేసిండు. స్కూల్కి వెళ్ళిన. స్కూల్లో ఇక్కడ పీటీ మేడం ఉంది, పీటీ మేడం అడిగినా నేను. ప్రిన్సిపాల్ గారి నెంబర్ ఉందా తల్లి? ఉంది. ఉందా? హలో అవ్వా తల్లి దండం, ప్రిన్సిపాలేనా మాట్లాడేది? అవ్వా హలో అవ్వా తల్లి, నేను జనగొంతుక న్యూస్ ఛానల్ అమ్మా. ఇది పరిస్థితి, మేడం గారు కట్ చేసిర్రు. ఇది పరిస్థితి, అంటే సమాధానం చెప్పలేని పరిస్థితులలో ఉన్నారు. సరే సాధ్యమైతే మనము ఒకవేళ మనకు వీలైతే మనం హాస్టల్ని కూడా విజిట్ చేద్దాం, అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.